హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనం మన సెమీకండక్టర్లో ఐపీ వెరిఫికేషన్ అండ్ ఎస్ఓసి వెరిఫికేషన్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఐపీ వెరిఫికేషన్ ఐపీ అంటే ఏంటి? ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని అర్థం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు ఏదైనా ఇన్వెంట్ చేశారనుకుందాం. సో వాళ్ళు దానికి పేటెంట్ ఫైల్ చేస్తారు. సో ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఓనర్షిప్ ఆయనకు వస్తుందన్నమాట. సో ఆ ఇన్వెంట్ చేసిన దాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవుతుంది ఆ పర్టిక్యులర్ ఫైల్ చేసిన ఆ పర్సన్కి. సో కాపీరైట్ అనేది ఇంకో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ట్రేడ్ మార్క్ అనేది ఇంకో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఈరోజే ఎంఎస్ ధోని కెప్టెన్ కూల్ అనే వర్డ్ని ట్రేడ్ మార్క్ ఫైల్ చేశారు కదా. సో అలా అనమాట. సో ఇప్పుడు మనకి ఐపీ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి మన విఎల్ఎస్ఐలో ఐపీస్ అంటే ఏంటి? ఇప్పుడు యూఎస్బి కంట్రోలర్ అనేది ఒకటి ఉంది. సో యూఎస్బి కంట్రోలర్ అనేది ఒక ఐపీ, పీసీఐ అనేది ఒక ఐపీ, సిఎక్స్ఎల్ అనేది ఒక ఐపీ, మెమొరీ ఇంటర్ఫేస్ అనేది ఒక కంపెనీ యొక్క ఐపీ, ప్రాసెసర్ కోర్స్ సపోజ్ స్నాప్డ్రాగన్ ఉంది, అదొక ఐపీ. మల్టిపుల్ వెర్షన్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి ఐపీ అన్నమాట. సో అలా ఇవన్నిటిని మనం ఐపీ అంటాం. సో ఇవన్నిటిని టెస్ట్ చేసేదాన్ని ఐపీ వెరిఫికేషన్ అని అంటాం. సో కమింగ్ టు ఎస్ఓసి. ఎస్ఓసి అంటే ఏంటి? ఎస్ఓసి అంటే ఒక కంప్లీట్ చిప్, ఆ కంప్లీట్ సిస్టమ్ ఆన్ చిప్ అని అంటాం అనమాట. సో దీని లోపల మనకి ప్రాసెసర్ ఉంటుంది, అన్ని రకాల ఐపీస్ అన్నీ ఉంటాయి, జీపీఐఓస్తో కనెక్ట్ అయ్యి అన్నీ ఉంటాయి. మనకు మళ్ళీ అవుట్పుట్ జీపీఐఓస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అవుతూ ఉంటాయి ఇలాగా. సో ఈ హోల్ చిప్ని వెరిఫై చేయడం ఎస్ఓసి వెరిఫికేషన్ అనమాట. ఈ పర్టికులర్ ఐపీ వెరిఫికేషన్లో ఓన్లీ ఈ యొక్క ఐపీని వెరిఫై చేస్తాం, ఇక్కడ ఈ హోల్ ఎస్ఓసిని వెరిఫై చేస్తాం అనమాట. సో ఇదే మెయిన్ డిఫరెన్స్. సో మనము ఇప్పుడు లెగో బ్రిక్స్ అని అంటాం కదా. సో లెగో బ్రిక్స్ని సపోజ్ మనము ఇక్కడ ఇది రాసింది చూడండి మీరు, సింగిల్ లెగో బ్రిక్. ఒక సింగిల్ లెగో బ్రిక్ని మనము సాలిడ్గా ఉందా, షేప్ కరెక్ట్గా ఉందా అని టెస్ట్ చేయటం ఐపీ వెరిఫికేషన్ లాగా మనము భావించవచ్చు. అదే మనము ఫుల్గా అసెంబుల్ చేసిన ఒక లెగో బ్రిక్స్ క్యాసిల్ లాగా మనం అసెంబుల్ చేస్తే ఇప్పుడు ఈ మొత్తం అంతా వర్క్ బాగుందా, టవర్స్ గట్టిగా ఉన్నాయా, ఇది కింద పడుతుందా పడిపోదా, ఎవరైనా టచ్ చేస్తే కింద పడుతుందా, తోసేస్తే కింద పడుతుందా, ఎంత గట్టిగా ఉంటుంది అని టెస్ట్ చేయటం ఒక ఎస్ఓసి అని అనొచ్చు. సో ఐపీ వెరిఫికేషన్ అంటే ఒక చిన్న బ్లాక్ లెవెల్ వెరిఫికేషన్, పర్టికులర్ ఇండివిజువల్ ఐపీ అనమాట. ఇంక ఈ ఇదంతా ఎస్ఓసిని ఏం పట్టించుకోకుండా ఓన్లీ ఈ ఐపీ మనకు కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేయడం ఐపీ వెరిఫికేషన్. ఎస్ఓసి వెరిఫికేషన్ ఓవరాల్గా ఇదంతా కరెక్ట్గా పనిచేస్తుందా, ఈ లోపల ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ దీనిలోకి వెళ్ళి దీని నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇటా వెళ్ళి ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుందా లేదా అనేది వెరిఫై చేయడం ఎస్ఓసి వెరిఫికేషన్ అనమాట. సో మనము ఇప్పుడు అసలు ఎలాంటి వెరిఫికేషన్ చేస్తాము అనేది చూద్దాం. సో ఐపీ వెరిఫికేషన్కి వచ్చేసరికి డైరెక్ట్ అండ్ కన్స్ట్రైంట్ ర్యాండమైజేషన్, యూవిఎం యూస్ చేసుకుంటాం ఇక్కడ. డైరెక్ట్ వెరిఫికేషన్ అంటే సపోజ్ ఒక AND గేట్ ఉంది, ఇక్కడ ఏ బి ఈ అవుట్పుట్ ఉంది, ఇది వై అనుకుందాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనము 0 0 0 1 0 0 0 1 1 0 1 1 అని డైరెక్ట్గా ఇలా ఇన్పుట్స్ ఇచ్చి మన అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయడం ఒక డైరెక్ట్ వెరిఫికేషన్. కన్స్ట్రైంట్ ర్యాండమైజేషన్ అంటే ఇది ఒక పర్టిక్యులర్ AND గేట్ని ఈ పర్టిక్యులర్ కేస్ నాకు టెస్ట్ చేయక్కర్లేదు, ఆర్ ఈ పర్టిక్యులర్ కేస్ మాత్రమే టెస్ట్ చేయాలి, ఏ 1 ఉన్నప్పుడు మాత్రమే టెస్ట్ చేయాలి అండ్ బి ఏదున్నా పర్లేదు, అలాంటి కన్స్ట్రైంట్స్ మనం ఇచ్చుకుని ర్యాండమైజ్ చేసుకుని ఇన్పుట్స్ని టెస్ట్ చేసుకోవడం అనేది ఒక టైప్ ఆఫ్ సిమ్యులేషన్. సో అది మనం ఐపీ లెవెల్లో చేస్తాం. ఫార్మల్ వెరిఫికేషన్ ఉంటుంది.
సో ఇది మ్యాథమెటికల్గా ఫార్మల్ వెరిఫికేషన్ అనేది మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తుంది అనమాట. ఒక పర్టికులర్ మన హోల్ ఐపీ మ్యాథమెటికల్గా కరెక్ట్ ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ఫార్మల్ వెరిఫికేషన్ పని. సో మనం ఇచ్చిన అవుట్పుట్ సపోజ్ ఒక బ్లాక్ ఇక్కడ ఉంది, ఇది ఒక మొత్తం ఐపీ, ఇక్కడ ఒక మాడ్యూల్ ఉంది, ఈ మాడ్యూల్ నుంచి ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఈ మాడ్యూల్ నుంచి ఈ మాడ్యూల్కి వెళ్ళాలి ఇక్కడ. సో ఇది ఇలా మొత్తం అంతా తిరిగి వెళ్తుంది అనుకుందాం సపోజ్. సో అయితే ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ వరకు రీచ్ అవుతుందా అనేది టెస్ట్ చేయడం, అలాంటి వెరిఫికేషన్ అన్నీ ఫార్మల్లో మనం చేస్తూ ఉంటాం. అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్. సో అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, సో వైలేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని టెస్ట్ చేస్తామన్నమాట. ఇల్లీగల్ స్టేట్స్ కానీ వైలేషన్స్ అని. ఇది అసర్షన్ బేస్డ్ వెరిఫికేషన్ అంటే ఏంటో మనం సపరేట్ వీడియోలో చూద్దాం. సో ఫంక్షనల్ కవరేజ్. సో ఇక్కడ చూస్తే ఇది ఫంక్షనల్ టెస్టింగ్ అన్నమాట. ఇక్కడ ఇది మన వై అవుట్పుట్, ఇది ఏ అండ్ బి. ఇక్కడ మనం సపోజ్ ఇది ఒక్క పార్ట్ టెస్ట్ చేయలేదనుకోండి, A1 నుండి B0 ఉంటే, A1 నుండి B0 ఉన్నప్పుడు 0 అవ్వకుండా సపోజ్ మన మన అవుట్పుట్ 1 అయిపోతుంది అనుకోండి, అండ్ మనం ఈ టెస్ట్ కేస్ సినారియో చెక్ చేయలేదనుకోండి, సో ఇది ఫంక్షనల్ బగ్. సో ఇది మనం టెస్ట్ చేయనప్పుడు ఈ కవరేజ్ ఫుల్ఫిల్ చేయనట్టే కదా. అందుకని ఇలాంటి ఫుల్ సినారియోస్ టెస్ట్ చేయడం, ఫంక్షనల్ కవరేజ్ చేసామా లేదా అని చూడడం అనమాట. కార్నర్ కేస్ టెస్టింగ్. సో ఇక్కడ మనకి ఎండ్ కేసులో ఎవ్రీ కార్నర్ టెస్ట్ చేయడం కార్నర్ కేస్ టెస్టింగ్ అనమాట. ఐపీ కేస్కి వచ్చేసరికి ఎవ్రీ కార్నర్ మనం టెస్ట్ చేస్తాం. ఇది డిపెండ్స్ అపాన్ ఫంక్షనాలిటీ, లోపల కోడ్ ఎలా ఉంది దాన్ని బట్టి అనమాట. సో కమింగ్ టు ఎస్ఓసికి వచ్చేసరికి, ఎస్ఓసి అంటే మనం ఇందాక చూసాం. సో ఇది మొత్తం ఎస్ఓసి అయినప్పుడు ఇక్కడ చాలా కోర్స్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి, మెమొరీస్ ఉంటాయి, అలాగే చాలా క్లాకింగ్ బ్లాక్స్ ఉంటాయి. ఇలాంటివన్నిటికీ ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయి, జీపీఐఓస్ అంటాం మనం. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఒకదాని నుంచి ఒకటి ఇన్పుట్ వెళ్తుంది, దీని నుంచి అవుట్పుట్ దీనికి వస్తుంది, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. కెమెరా బ్లాక్స్ ఉంది సపోజ్, అలాగా మెమొరీతో ఇంటరాక్ట్ అవుతుంది. మనం తీసిన ఫోటో దానికి మళ్ళీ స్టోర్ చేసుకోవడం, దాన్ని ప్రాసెస్ చేయడానికి ప్రాసెసర్ దగ్గరికి నుంచి వెళ్ళి ప్రాసెసర్లో ఉండే టూల్ని యూజ్ చేసుకోవడం, మనం ఇచ్చిన ఇన్పుట్ తీసుకోవడం, సో ఇన్పుట్కి వస్తుంది. సో ఇలాంటివన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి ఎస్ఓసిలో. సో ఇంటిగ్రేట్ మొత్తం చేసి ఉంటారనమాట. ఈచ్ ఐపీని తీసుకుని ఎస్ఓసి ఇంటిగ్రేషన్ అనే టీము దీన్ని కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసి వెరిఫికేషన్ టీమ్కి ఇస్తుంది డిజైన్. సో వెరిఫికేషన్ టీం వాళ్ళు దీన్ని టెస్ట్ చేస్తారు. సో సిస్టమ్ లెవెల్ వెరిఫికేషన్ అని, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వెరిఫికేషన్ అని, ఎమ్యులేషన్, ఎఫ్పిజిఏ ప్రోటోటైపింగ్, పవర్ అవేర్ అంటే పవర్ సిమ్యులేషన్స్ అనమాట. మనము జనరల్గా పవర్ ఇస్తాం కదా, ఒక చిప్కి పవర్ ఇవ్వాలి ఫోన్లో. సో అలా ప్రకారం ఇక్కడ కూడా మనం పవర్ ఎనేబుల్ చేసి యూజింగ్ యూపీఎఫ్ ఫైల్స్ అని ఉంటాయి మన దగ్గర. సో ఆ యూపీఎఫ్ యూజ్ చేసుకుని మనం దీనికి పవర్ సప్లైస్ అవన్నీ వచ్చేలాగా చూసుకుని మన వెరిఫికేషన్ మాడ్యూల్స్కి మనం పవర్ అనాలిసిస్ కూడా చేస్తామన్నమాట. సో పవర్ వెరిఫికేషన్ కూడా చేస్తాం. సో బేసిక్గా ఇది ఎస్ఓసి అనమాట. ఎస్ఓసి వెరిఫికేషన్ ఇలా చేస్తాం. సో సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే రియల్ లైఫ్ సినారియోలో ఐపీ వెరిఫికేషన్, ఒక కార్ ఇంజన్ని ఒక యూనిట్ అనుకుని ఒక ఐపీ అనుకోవచ్చు. సపోజ్ ఒక కంపెనీ, మీరు రియల్ లైఫ్లో ఏదైనా ఒక కంపెనీని తీసుకుంటే ఆ కార్లో ఉండే ఇంజన్ ఆ కంపెనీది అయి ఉండదు. సో అంటే అదొక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, వేరే కంపెనీ నుంచి తీసుకుని వచ్చి వాడు టెస్ట్ చేసి కంప్లీట్గా ఈ కంపెనీకి ఇస్తున్నాడు. సో ఈ కంపెనీ వాడి దగ్గర నుంచి కొనుక్కున్నప్పుడు కంప్లీట్గా తీసుకుని వీడు కార్లో అసెంబుల్ చేసుకుంటాడు. సో ఆ ఐపీ వెరిఫికేషన్, కార్ ఇంజిన్ వెరిఫికేషన్ అనేది ఆ ఐపీ ఎవరైతే ఓన్ చేస్తున్నారో వాడంతా కంప్లీట్గా వెరిఫై చేసి
దాని వర్కింగ్ పర్ఫార్మెన్స్ అంతా ప్రామిస్ చేసి వీడికి అమ్మాడనమాట. సో ఇప్పుడు వీడు ఈ కార్లో దీన్ని పెట్టుకుని కంప్లీట్‌గా టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ ఎలా ఉంది? టెరైన్స్ వచ్చినప్పుడు ఎలా వర్క్ చేస్తుంది? ఇంజిన్ పవర్ ఎంతుంది? ప్యాసింజర్స్ లోడ్, లగేజ్ ఇవన్నీ పెట్టినప్పుడు కార్ ఎంత స్పీడ్‌గా ఎళ్తుంది? ఇలాంటి సినారియోస్ అన్నీ టెస్ట్ చేయడం ఒక ఫుల్ ఫ్లెడ్జ్‌గా టెస్ట్ చేస్తాం కాబట్టి దీన్ని ఒక ఎస్ఓసి వెరిఫికేషన్ ఎన్వైర్న్మెంట్ అని మనము కన్సిడర్ చేసుకోవచ్చు. సో బేసిక్‌గా ఐపీ వెరిఫికేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, అండ్ ఎస్ఓసి వెరిఫికేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే, మనకిక్కడ ఐపీ మనకి డిజైనర్ ఆయన డిజైన్ తీసుకొచ్చి మనకిచ్చినప్పుడు మనం మన టెస్ట్ బెంచ్‌లో ఆ డిజైన్ పెట్టుకుని దానికి అన్ని ఇన్పుట్స్ ఇస్తాం. ఇన్పుట్స్ ఇచ్చి దాని అవుట్‌పుట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఈ అవుట్‌పుట్స్ ఎక్కడికి ఎళ్ళవు. జస్ట్ ఈ లోపలుండే ఫంక్షనాలిటీని మనము ప్రాపర్‌గా ఉందా లేదా యాస్ పర్ డిజైన్ స్పెక్ ఉందా లేదా చెక్ చేసి మనము దీన్ని వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తామనమాట. ఏదైనా బాలేదంటే డిజైనర్‌కి బగ్ రైజ్ చేసి దాని ప్రకారం మనం దీన్ని రిజాల్వ్ చేస్తాం. మనం చూసుకున్న వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ప్రకారం. సో సింపుల్‌గా మనం ఇంటరాక్ట్ చేసేది ఓన్లీ డిజైనర్‌తోనే. అది కూడా ఏదైనా వర్క్ అవ్వకపోయినా, మనకి డిజైన్‌లో ఏదైనా అర్థం అవ్వకపోయినా అని అనుకోవచ్చు. అదే ఎస్ఓసి వెరిఫికేషన్ దగ్గరకొచ్చేసరికి ఇదొక కంప్లీట్ చిప్. సో ఇదొక కంప్లీట్ చిప్. ఈ కంప్లీట్ చిప్‌లో సపోజ్ మనము ఆహ్, ఒక బ్లాక్ వెరిఫై చేస్తున్నాం ఇక్కడ. అండ్ చాలా మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఇది చాలా పెద్ద చిప్ కాబట్టి చిప్ మొత్తాన్ని ఒక్కలే వెరిఫై చెయ్యరు. సో కానీ డిజైన్ మాత్రం మొత్తం ఇలా ఒకటే వస్తుందనమాట ప్రతి టీమ్‌కి. సో వాళ్ళేం చేస్తారు, ఇలా ఇచ్చిన ఒక పర్టిక్యులర్ మనకి ఏదైతే ఇంట్రెస్టెడ్ బ్లాక్ అయితే ఉందో, ఆ బ్లాక్‌కి వస్తున్న ఇన్పుట్ ఈ వేరే పర్టిక్యులర్ బ్లాక్ నుంచి వస్తే, ఈ ఇన్పుట్ కరెక్ట్‌గా వస్తుందా లేదా చూస్తాం. సపోజ్ ఈ ఇన్పుట్ కరెక్ట్‌గా లేదనుకోండి, మన బ్లాక్ ఒక క్లాక్ రావాలి. ఆ క్లాక్ అనేది ఇంకో క్లాకింగ్ బ్లాక్ నుంచి వస్తుంది. ఆ అవుట్‌పుట్టే క్లాకింగ్ బ్లాక్ నుంచి వచ్చే అవుట్‌పుట్టే సరిగ్గా లేనప్పుడు, మన ఇన్పుట్ సరిగ్గా లేదు అని అర్థం. సో, మన ఇన్పుట్ సరిగ్గా లేనప్పుడు మనం అసలు ఇంకా వెరిఫై ఏం చేయలేం కాబట్టి, ఫస్ట్ మనము ఈ పర్టిక్యులర్ బ్లాక్ ఓనర్స్ ఎవరైతే వెరిఫికేషన్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఈ క్లాక్ రావట్లేదు అనేది టెస్ట్ డీబగ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ డిపెండెన్సీ అనేది పెరుగుతుంది. డిజైనర్ దగ్గరికెళ్ళే అంటే ముందు మనము ఈ బ్లాక్ వెరిఫై చేసిన పీఓసీ దగ్గరికెళ్ళి, ఎందుకు ఈ క్లాక్ రాట్లేదు? ఏమైంది? ఇప్పుడు ఈ క్లాక్ వస్తే కానీ నా బ్లాక్ వర్క్ అవ్వదు అని మనం డిస్కస్ చేసి, ఆ క్లాక్ ఎందుకు రాలేదని డీబగ్ చేసి, దాని ప్రకారం మనం ముందుకెళ్తామనమాట. అలాగే మన దగ్గర నుంచి వెళ్తున్న అవుట్‌పుట్ ఇంకో బ్లాక్ దగ్గరికెళ్తే సపోజ్ ఇలాగా ఆ అవుట్‌పుట్ ప్రాపర్‌గా లేనంత వరకు ఇది ఈ బ్లాక్ ఇన్పుట్ అయితే, ఈ బ్లాక్ కూడా కొన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్ చేయడం అవ్వకపోవచ్చు. సో, అలాంటప్పుడు ఈ పర్టిక్యులర్ ఓనర్ మన దగ్గరకొచ్చి ఏమైంది? ఈ ఇన్పుట్ నాకెందుకు రావట్లేదు మీ బ్లాక్ నుంచి వస్తున్న ఇన్పుట్ అని అడుగుతాడు. సో, ఇలాంటప్పుడు మనమెళ్లి బ్లాక్ ఉన్న ఓనర్స్‌కి హెల్ప్ చేయాల్సొస్తుంది. సో, ఇలా డిపెండెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఎస్ఓసిలో. బట్ ఇక్కడ మన బ్లాక్ వర్క్ అవ్వట్లేదు. ఇక్కడి నుంచి ఒక అవుట్‌పుట్ రాట్లేదు అనంటే, ఇక్కడి నుంచి వచ్చే అవుట్‌పుట్‌ని మనకి ఇన్పుట్ లాగా ఉన్నప్పుడు, ఇది మనం వీడితో కూర్చొని మాట్లాడుకుని తెప్పించుకునే బాధ్యత కూడా మనదవుతుంది. సో, ఎస్ఓసి వెరిఫికేషన్‌లో డిపెండెన్సీ అనేది ఎక్కువుంటుంది. సో, ఇది ఎస్ఓసి ఇంజినీర్‌కి ఎస్ఓసి వెరిఫికేషన్‌కి ఉండే ఎస్ఓసి వెరిఫికేషన్ ఇంజినీర్‌కి, ఐపీ వెరిఫికేషన్ ఇంజినీర్‌కి ఉండే డిఫరెన్స్ ఆఫ్ మైండ్‌సెట్ ఇలా ఉండాలనమాట. సో, హోప్‌ఫుల్లీ మీకు ఏదో కొంచెం ఐడియా వచ్చి ఉండొచ్చు. ఐపీ వెరిఫికేషన్ అండ్ ఎస్ఓసి వెరిఫికేషన్
అంటే ఏంటి అండ్ ఆ ఇంజనీర్ ఐపీ వెరిఫికేషన్ ఇంజనీర్ అండ్ ఎస్ఓసి వెరిఫికేషన్ ఇంజనీర్ ఎలా ఆ మైండ్ సెట్తో ఎలా వర్క్ చేసే ఐడియాస్ ఉంటాయి అనేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ టు మన సెమీ కండక్టర్స్. థ్యాంక్ యూ.